సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ హీరోల ట్రైలర్ రిలీజ్లని రిలీజ్లని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అని బోల్డ్ అంత స్టఫ్ బయటకు వచ్చింది. లేట్ చేయకుండా వింటూ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, ఈ వీక్ తమన్నా గారి ఓదిలటు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఆ రెండు మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీటి ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ అండ్ బిజినెస్ డీటెయిల్స్ చూస్తే, ఓదిలటు ఓవరాల్ 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయితే ఫస్ట్ డే కేవలం 60 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా చాలా కలెక్ట్ చేయాలి, చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సే కనిపించట్లా. అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఓవరాల్ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయితే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 2 కోట్ల 70 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఫర్దర్గా ఎంతవరకు నెట్కు వస్తుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్, ఈ ఏప్రిల్ 14న హిట్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది. చెప్పాలంటే టేజర్ ఇచ్చిన హై అయితే ఇవ్వలేదు, కానీ బానే ఉంది. వైలెన్స్ విషయంలో టాలీవుడ్లోనే ఈ హిట్ 3 ఒక బార్ సెట్ చేయాలని చూస్తున్నారు. వైలెన్స్ ని నమ్ముకోకుండా గ్రిప్పింగ్ స్టోరీ ఉండి అది సక్సెస్ అయితే ఈ ఫ్రాంచైజీ మరింత ఊపందుకుంటుంది. ఒకవేళ మిస్ఫేర్ అయిందంటే మాత్రం వరుస హిట్ల మీద ఉన్న నాని గారికి బ్రేక్ పడుతుంది. ప్రొడ్యూసర్ గా ఫెయిల్యూర్ చూస్తారు, ఫ్రాంచైజీ మీద నమ్మకం పోతుంది. ఇంకా శైలేష్ గారు కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ కి మింగేస్తారు. ఇన్ని విపత్తులు జరగకూడదంటే హిట్ 3 ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. చూద్దాం ఏమవుతుందో. ఓన్లీ ట్రస్ట్ ఆన్ నాని స్క్రిప్ట్ జడ్జ్మెంట్. అండ్ ఈ మూవీ ట్రైలర్ మీద నా డీటెయిల్డ్ ఒపీనియన్ ని అలాగే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తో బ్రేక్ డౌన్ వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ ట్రైలర్ 24 అవర్స్ లో 21.36 మిలియన్ వ్యూస్ గెయిన్ చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ వ్యూడ్ ట్రైలర్ లో 9th పొజిషన్ లో ఉంది. ఇంకా తెలుగు టైర్ 2 హీరోస్ ల ట్రైలర్ రికార్డ్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది హిట్ 3. నెక్స్ట్ న్యూస్, రవితేజ గారి అప్కమింగ్ ఫిలిం మాస్ జాతర నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. మాస్ సాంగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశానో ఆ సెటప్ అంతా అలానే ఉంది. బట్ ఇక్కడ సర్ప్రైజ్ నోట్ ఏంటంటే ఈ సాంగ్ లో ఏఏ యూజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు వాయిస్ లో పాడించారు. వినగానే ఆయన గుర్తొచ్చారు. ఇంకా సాంగ్ కూడా ఈడియట్ మూవీలో చూపులతో గుచ్చి స్టైల్లో ఉండడం, ఆ పాటను కూడా చక్రి గారే పాడడం వల్ల ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లిపోయింది. సాంగ్ అయితే బాగుంది. అండ్ చక్రి గారి వాయిస్ ని మళ్ళీ తీసుకురావాలనే ఐడియా ఎవరికి వచ్చిందో గానీ క్రేజీ. ఈ టెక్నాలజీని యూజ్ చేసి మనం మిస్ అయిన లెజెండరీ సింగర్స్ వాయిస్ లు మళ్ళీ వినిపించేలా ఫ్యూచర్ లో చేస్తున్నారు. బట్ ఇది ఎక్కువైతే ఒరిజినల్ సింగర్స్ కి పని లేకుండా అయిపోతుందేమో. ఇంకా తెలుగులో వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీస్ లో ఒకటైన రవితేజ గారి నా ఆటోగ్రాఫ్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీని. జస్ట్ లిమిటెడ్ షోస్ తో రిలీజ్ అయితే ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్స్ట్రా షోస్ కూడా వేస్తున్నారంట. మీలో ఎంతమంది రిలీజ్ కి వెళ్లారు, వెళ్ళబోతున్నారు అండ్ ప్లేస్ ఎక్కడో మెన్షన్ చేయండి. నెక్స్ట్ న్యూస్, ఈ ఏప్రిల్ 18th మహేష్ బాబు గారి ఒక్కడు 4 కిలో రిలీజ్ అయింది. మార్చిలో సీతమ్మ వాకిట్లో సినిమాల జట్టు రిలీజ్ అయింది. ఏప్రిల్ 18th ఒక్కడు, ఏప్రిల్ 26th భరత్ నేను, మే 13th అతిథి రిలీజ్ అవుతుంది. మళ్ళీ బర్త్డేకి ఇంకో మూవీ. అసలు ఏంటో మహేష్ గారి ఫ్యాన్స్ అర్థమే కాదు. ఏదైనా కొంతవరకు బాగుంటుంది, లిమిట్ దాటితేనే చిరాకు వస్తుంది. తెలుగులో ఏ హీరో కూడా ఇన్ని మూవీస్ రిలీజ్ చేసి ఉండరేమో. అకేషన్తో సంబంధం లేకుండా గ్యాప్ అనేది ఇవ్వకుండా సంవత్సరానికి 5-6 సినిమాలు చొప్పున రిలీజ్ చేస్తున్నారు. మహేష్ గారు ఎప్పుడూ 2027లో వస్తారని ఈ 2 సంవత్సరాలు ఆయన ఫిల్మోగ్రఫీని మొత్తం తిప్పేస్తారేమో. మళ్ళీ దీని గురించి ఎక్కువ మాట్లాడితే ఫ్యాన్స్ బాధపడతారు. కానీ మహేష్ గారి రిలీజ్లు లిమిట్లు దాటేస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్, ఏప్రిల్ 18న సూర్య గారి రెట్రో ట్రైలర్ రిలీజ్ అయింది. టైటిల్ కి తగ్గట్టే చూడడానికి థీమ్ మొత్తం రెట్రో స్టైల్లోనే ఉంది. కానీ ట్రైలర్ కట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. అసలు ఏం అర్థం కాలేదు. స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వకుండా ఫాస్ట్ పేస్ కట్స్ అండ్ రిపీటెడ్ డైలాగ్స్ తో నెట్టుకు వచ్చేసారు. ఎడిటర్ ఆల్ఫెన్సీ పుత్రన్ ట్రైలర్ ఎడిట్ పిచ్చ క్రేజీ ఉంది. సూర్య గారు 2 డిఫరెంట్ మేకర్స్ తో కనిపిస్తున్నారు. ఇందులో జేమ్డ్ క్యారెక్టరైజేషన్ కంప్లీట్ హ్యూమర్ తో ఉంటుందని అర్థమైంది. ఇంకా సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినడానికి వింతగా ఉంది. ఏంటో ట్రైలర్ మొత్తం గందరగోళంలో అనిపించింది. ఒక ఫ్లో అనేది మెయింటైన్ చేయలేదు. టెక్నికల్ గా మాత్రం యూనిక్ ప్రెజెంటేషన్ ఇది. ఇంకా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కానీ కార్తిక్ సుబ్బరాజ్ గారి ఫిల్మ్ మేకింగ్ అండ్ ఈ స్టోరీ మీద నమ్మకం ఉంది. సినిమా పోయినా తన సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుంది. ఆయన ఫిల్మోగ్రఫీ నచ్చుతుంది నాకు. అండ్ సూర్య గారికి ఈ మూవీ సక్సెస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. పాపం గ్రేట్ యాక్టర్ ఆయన, హిట్లు లేక బాధపడుతున్నారు. హోప్ ఈ రెట్రో ఆయనకి స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని విష్ చేస్తున్నా. ఈవెన్ పూజ దగ్గర పరిస్థితి కూడా అంతే. నెక్స్ట్ న్యూస్, రవికిరణ్ కోలాతో విజయ్ దేవరకొండ చేయబోయే వర్కింగ్ టైటిల్ రౌడీ జనార్దన్ మూవీలో కీర్తి సురేష్ లీడ్ యాక్టర్స్ గా చేస్తున్నారని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. దాంతోపాటు ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ గా మలయాళం ప్రేమం, భీష్మ పర్వం, బోగన్విల్ మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గా చేసిన ఆనంద్ సి చంద్రన్ దీనికి వర్క్ చేయబోతున్నారంట. చూద్దాం ఆయన విజువల్స్ ఎలా ఉండబోతాయో. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే రూరల్ కాన్సెప్ట్. సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. నెక్స్ట్ వచ్చి, నాగ చైతన్య గారు కార్తిక్ దండు గారితో చేయబోతున్న మూవీకి సంబంధించి అఫీషియల్ కాస్ట్ అండ్ గ్రూప్ డీటెయిల్స్ వచ్చేసాయి. లీడ్ యాక్టర్స్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మ్యూజిక్ ఏమో అజనీష్ లోక్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడ్యూసర్ ఎస్విసిసి అండ్ సుకుమార్ రైటింగ్స్. జోనరా మిస్టిక్ థ్రిల్లర్. బడ్జెట్ అరౌండ్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్ న్యూస్, జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి యమదంగా మూవీని మే 18th, 19th, 20th 3 days స్పెషల్ షోస్ వేయబోతున్నారు. ఇంక ఎన్టీఆర్ నీళ్ళ అప్డేట్ చూస్తే ఏప్రిల్ 22 నుంచి ఒక లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ గారు మే 15th నుంచి జాయిన్ అవుతున్నారు. ఇందులో ఒక హై ఆక్టన్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారంట. అండ్ ఎన్టీఆర్ నెల్సన్ మూవీ డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ నీళ్ళ తర్వాత దేవరా 2 స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.
చాలా టైం ఉంది దీనికి. నరసన్ గారి స్టైల్లోనే డార్క్ కామెడీ యాక్షన్తోనే ఈ మూవీ ఉండబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇంకా వార్ 2 ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గారు 15 to 20 minutes బేర్ బాడీతో షర్ట్లెస్ గా కనిపించబోతున్నారని మన విక్రమ్ దాస్ చెప్పారు రీసెంట్ గా. నెక్స్ట్ వచ్చి ఈ వీక్ లో ఒక ఫేక్ న్యూస్ బాగా ట్రెండ్ అయింది. అది సందీప్ రెడ్డి వంగ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో RC-17 వస్తుందని. ఇది పక్కా ఫేక్ న్యూస్. ప్రెజెంట్ సందీప్ గారు స్పిరిట్ మీద తప్ప ఇంకే ప్రాజెక్ట్ గురించి ఆలోచించే ఛాన్సే లేదు. ఆల్రెడీ 1 month బ్యాక్ చెప్పాను, స్పిరిట్ మూవీ స్టోరీని విజయ్ సేతుపతి గారికి నెరేట్ చేశారు. ఆయన అప్రూవల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. సైమల్టేనియస్ గా ప్రీ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ 4 లొకేషన్స్ కూడా ఫైనలైజ్ చేసుకున్నారు. 2025 సెకండ్ హాఫ్ నుంచి మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ డైరెక్టర్ కొలాబరేషన్స్ లో రామ్ చరణ్ గారి మీద వచ్చిన న్యూస్లు తెలుగులో ఇంకే హీరో మీద కూడా వచ్చుండవు. ఒకసారి సందీప్ రెడ్డి వంగ అంటారు, ఒకసారి ప్రశాంత్ నీల్ అంటారు, ఒకసారి లోకేష్ కనకరాజ్ అంటారు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే 10-15 మంది అయినా ఉంటారు ఈ లిస్ట్ లో. అసలు ఈ రూమర్స్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారో అర్థం కాదు. అది 4 రోజులు పెద్ద ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎడిటింగ్ల మీద ఎడిటింగ్లు చేసుకుంటారు ఫ్యాన్స్. తర్వాత మెల్లిగా సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి రవి అనే డెబ్యూ డైరెక్టర్ దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో ఒక మూవీ చేయబోతున్నారు. కొంచెం గ్యాప్ తర్వాత పూజ హెగ్డే మళ్ళీ తెలుగు మూవీలో నటించబోతున్నారు. దీన్ని SLV సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ తొందరలో తెలుస్తాయి. ఇంకా నాని గారి నెక్స్ట్ ఫిల్మ్ ద ప్యారడైజ్ మూవీ హిట్ 3 రిలీజ్ అయిన నెక్స్ట్ డే అంటే May 2న షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాని గారు మాత్రం May 15th నుంచి జాయిన్ అవుతారు. అండ్ ఆది సాయికుమార్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా వస్తున్న మిస్టరీ థ్రిల్లర్ శంబాల మూవీ 2 parts గా రాబోతుంది. ఆల్రెడీ డ్రోన్ షాట్ లో మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే టేజర్ వస్తుంది. ఇంకా ఈ మూవీ మేకింగ్ వీడియోలో ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా జరిగింది. దీనికి వాడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డాకు మహారాజ్ టైటిల్ సాంగ్ నుంచి తస్కరించారు. ఇప్పుడు నేను అది ప్లే చేస్తే క్లెయిమ్ పడుతుంది. ఒకసారి మీరే వెళ్ళి చూడండి. రేజ్ ఆఫ్ డాకు లిరికల్ అని సెర్చ్ చేసి వీడియోలో 3 minutes 7 seconds నుంచి ప్లే చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడతో అయిపోలేదు. ఇదే మ్యూజిక్ ని తమన్ గారు మంగళవారం మూవీ ట్రైలర్లో నుంచి తన స్టైల్లో తస్కరించారు. ట్రైలర్ ఓపెన్ చేసి 41 seconds నుంచి ప్లే చేసి చూడండి, షాక్ అవుతారు. విన్నాక మళ్ళీ వచ్చి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వన్, వంశీ పడిపల్లి గారు తన అప్కమింగ్ ప్రాజెక్టు ఆమిర్ ఖాన్ గారితో చేయబోతున్నారు. ఆల్రెడీ నేరేషన్ లో 2 sittings జరిగాయి. మళ్ళీ మంత్ ఎండ్ లో ఫైనల్ నేరేషన్ ఉండబోతుంది. ప్రెజెంట్ గోవాలో తన టీంతో కలిసి స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నారు. స్టోరీ ఫైనలైజ్ అయ్యాక డీటెయిల్స్ తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్, లోకేష్ కనకరాజ్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబకై మాయావి సూర్య గారితో స్టార్ట్ చేయాలనుకుంటే కుదరలేదు. అండ్ ప్రభాస్ గారు కూడా చేయొచ్చు అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి ఆమిర్ ఖాన్ గారు ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ లోకేష్ గారు లైనప్లో ఆమిర్ ఖాన్ గారితో మూవీ చెయ్యాలి. ఇరుంబకే మాయావినే ఆమిర్ ఖాన్ గారితో చేసే ప్రాజెక్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన న్యూస్. ఆఫ్టర్ ఖైదీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. హీరో అండ్ డైరెక్టర్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారంట. నెక్స్ట్ వచ్చి బాహుబలి 1లో నాతో వచ్చేదెవరో సీన్ కి డైలాగ్స్ రాసిన డైరెక్టర్ దేవకట్ట గారు ఇప్పుడు SSME 29 కోసం ఫుల్ లెంత్ డైలాగ్స్ రాయబోతున్నారు. ఈ SSME 29 కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైలాగ్ రైటర్ దేవకట్ట గారే. అఫ్ కోర్స్ కొంతమంది అసిస్టెంట్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ న్యూస్, విశ్వాంబర టేజర్ లో చూపించిన VFX షార్ట్స్ ఏఐతో చేశారని డైరెక్టర్ వశిష్ఠ గారి ఫాదర్ సత్యనారాయణ గారు అన్నారు. 6 months లో విజువల్స్ ఫినిష్ చేసేస్తామని VFX టీమ్ అవుట్పుట్ తీసుకుందంట. కానీ ఇంకా లేట్ అయిపోవడంతో సర్లే ఈ లోపు తొందరగా టేజర్ రిలీజ్ చేద్దాం, మళ్ళీ జాన్ 10th వచ్చేస్తుందని కంగారు పెడితే ఏఐ యూజ్ చేసి టేజర్ కట్ చేశారు. రిలీజ్ చేయగానే బ్యాక్లాష్ వచ్చింది. ఇంకా వీళ్ళకి భయం వేసి ఇలా కాదని డేట్ పోస్ట్ పోన్ చేసేసి ఆల్ సెట్ అనుకున్నాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దాం, అప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పని మీద ఉందాం అనుకున్నారు. ఆ పని మీద 6 months నుండి వర్క్ జరుగుతుంది. టేజర్లో మనం చూసిన చాలా షార్ట్స్ మూవీలో ఉండవంట. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి 1 కాదు 2 కాదు దగ్గర 11 సార్లు పోస్ట్ పోన్ అయిన ఒకే ఒక తెలుగు మూవీ హరిహర వీరమల్లునే. ఎన్ని పోస్ట్ పోన్రా సామి. ఒకసారి VFX అంటారు, ఒకసారి కళ్యాణ్ గారి వల్ల డిలే అంటారు, అన్ని బాగుంటే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అంటారు. ఇలా పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్ చేసి మూవీ మీద ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టారు. ఫినిష్ అవ్వదని తెలిసినప్పుడు డేట్ అనౌన్స్ చేసి ప్రతిసారి ఫూల్ చేయడం ఎందుకు? మొత్తం కంప్లీట్ అయ్యి ఆల్ సెట్ అనుకున్నాక అనౌన్స్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కంగారే ఉంది. ఆల్రెడీ 5 years అయిపోయింది. ఇంకో 5 years వెయిట్ చేయలేవా? పోతే వడ్డీ కట్టుకుంటూ ప్రొడ్యూసర్ పోతాడు. ఇంకా ఓజీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇది ఈ ఇయర్లో వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ లక్క బాగుంటే డిసెంబర్లో రావచ్చు, సెప్టెంబర్లో వస్తుందని ఆలోచించడం మర్చిపోండి. కళ్యాణ్ గారికి సినిమా కష్టాలు, ప్రొడ్యూసర్ కష్టాలు, డైరెక్టర్ కష్టాలు అన్నీ తెలుసు. బట్ తెలిసి కూడా ఏంటో ఇది. నిజంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయితే ఓకే, కానీ కళ్యాణ్ గారి వల్ల పోస్ట్ పోన్ అయిందంటే మాత్రం సారీ కళ్యాణ్ గారు, నచ్చలేదు నాకు. కానీ ఒక న్యూస్ తెలిసింది, హరిహర వీరమల్లు జూన్ మిడ్ గానీ మే ఎండ్లో గానీ రిలీజ్ అవుతుందంట. 1 weekలో కళ్యాణ్ గారు ఈ మూవీ షూట్లో జాయిన్ అవబోతున్నారు. రాలేదంటే మాత్రం నేనేం చేయలేను. ఇలా చాలాసార్లు అయింది, వచ్చేదాకా నేను నమ్మను. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.